నమస్కారం అండి. రేపు ధనత్రయోదశి సందర్భంగా ధనత్రయోదశి అంటే ఏంటి? దానిలో ఉన్నటువంటి తత్వం ఏంటి? దాంట్లో ఉన్నటువంటి ఆరోగ్య సూత్రాలు ఏంటి? అది ఏ విధంగా సైన్స్ పరంగా తత్వరీత్యా జరుపుకోవాలి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గా పిలుస్తుంటారు. అయితే రాను రాను కాలక్రమేణా ఏమైందని చెప్పేసి అంటే ధన్వంతరి త్రయోదశి ఏదైతే ఉన్నదో అది ధనత్రయోదశిగా మారిపోయింది. అయితే ఈ యొక్క త్రయోదశి నాడు మన యొక్క ఆశ్వయుజ మాసము మన యొక్క వచ్చేటువంటి ఈ యొక్క త్రయోదశి నాడు ఏదైతే ఉన్నదో ఈ త్రయోదశి నాడు మనకి పాల సముద్రం చిలికినప్పుడు మనకి ధన్వంతరి ఉద్భవించిన రోజు కాబట్టి ఆయుర్వేదం ఉద్భవించిన రోజు కాబట్టి వారి పేరు మీద ఇది ధన్వంతరి త్రయోదశిగా నామకరణం చెందింది. రాను రాను అది పలకటం కొంచెం పెద్దదైపోయేసరికి ధనత్రయోదశి కాస్త ధన్వంతరి త్రయోదశి కాస్త ధనత్రయోదశిగా రూపాంతరం చెందింది. ఏ విధంగా అయినా సరే రేపు ధనత్రయోదశి కూడా జరుపుకోవాలి. ధనము అని చెప్పేసి అంటే నిజమైన అర్థమైందని చెప్పేసి అంటే ఎల్లప్పుడూ మనతో ఉండి మనకు రక్షణ కల్పించేదే నిజమైన ధనం అండి. అందువల్ల రేపు బంగారం బదులుగా ధనత్రయోదశి రోజు కొన్ని వస్తువులు కొనుక్కోవాలి. అదేందని చెప్పేసి అంటే ఆ వస్తువులు ఏందని చెప్పేసి అంటే లక్ష్మీ స్వరూపం, మన లక్ష్మిని మన ఇంట్లో ఆహ్వానించాలి కాబట్టి లక్ష్మీదేవి సాగరంలో ఉంటుంది కాబట్టి ఆ సాగరంలో ఉద్భవించినటువంటి ఈ లక్ష్మీ గవ్వల్ని ఒక 2 గవ్వల్ని తీసేసుకొని చక్కగా పూజ చేసుకోండి. బంగారం కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా నేను ముందస్తుగా తెలియజేస్తున్నాను. అందుకని ఈ యొక్క గవ్వల్ని తీసేసుకోండి. అంతేకాకుండా రేపు ధన్వంతరి ఉద్భవించినటువంటి అంటే పుట్టినటువంటి రోజు కాబట్టి ధన్వంతరి చేతిలో చక్కటి కరక్కాయగా ఉంటుంది. ఈ కరక్కాయని కూడా ఒకటి తీసుకోండి. సో ఈ 2 కూడా మనకి తీసుకుంటే ఇవి లక్ష్మీ గవ్వలు, తర్వాత ఈ కరక్కాయని తీసేసుకొని రేపు పూజ చేసేసుకొని తదనంతరము మీ యొక్క అంటే బీరువాలో కానీ లేదని చెప్పేసి అంటే క్యాష్ బాక్సెస్ ఉంటే క్యాష్ బాక్సెస్లో కానీ పెట్టుకోండి. ఇది నిజమైన ధనము. ఆరోగ్యమే మనకి నిజమైన ధనం. మన యొక్క బంధు గణమే మన యొక్క నిజమైనటువంటి బలగం, మన ధనం. అంతేకాకుండా మన మిత్రులు మన ధనం, మన యొక్క సంతోషం మన ధనం, మన యొక్క ఆయుష్ కూడా మన ధనమే. ఇవన్నీ కాబట్టి ఏంటని చెప్పేసి అంటే ఇవన్నీ చూసుకుంటే కనుక ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటని చెప్పేసి అంటే ఆరోగ్యమే నిజమైన ధనం అని భావించి ఈరోజు మనము జరుపుకోవాలి ఈ ధనత్రయోదశి. మీ అందరికీ అనేక దీపావళి శుభాకాంక్షలు.